తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున్న మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది ఎస్వీఎస్ గోల్డ్. నమస్కారం, వెల్కమ్ టు ఐ డ్రీమ్. ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం. అంటే ఆలోచనలకు సంబంధించినయే ఈ గీతలు అంటున్నారా? మరి ఇది హస్బెండ్ అండ్ వైఫ్ రిలేషన్ ని బట్టి అని, ఇది ఆయుష్ని బట్టి అని, ఇవి పిల్లల్ని బట్టి అని, ఇవన్నీ ఏమో చెప్తారు. అందుకే నీ గతజన్మ సంస్కారం అన్నాను. గతజన్మలో నీకు ఫ్యామిలీ ఉంది ఆల్రెడీ. అంటే ఈ మొగుడు కాకపోవచ్చు, ఈ భర్త కాకపోవచ్చు, ఓకే, ఏదో ఒక భర్త లేకపోతే భార్య ఉన్నది. దానికి సంబంధించిన డేటా ఉంటుంది నీ దగ్గర. అదే ఇప్పుడు నీ ఆలోచన, ఇప్పుడు ఆలోచన కాదు ఇది. దాన్ని సంస్కారము అంటారు, దాన్ని స్వభావము అంటారు. స్వభావం అంటే ఆత్మభావన కలిగినటువంటి వారికి, ఆత్మైకమైనటువంటి ఆనందంతో ఉండేవారు గీతలు ఎక్కువ ఉండవు, పిచ్చగీతలు ఉండవు. అందుకే ఈ గీతలను బట్టి క్యాల్కులేట్ చేయడమే హస్త సాముద్రికం. అర్థమైందా? అలాగే జ్యోతిష్ శాస్త్రం అంటే జ్యోతిష్మతి ప్రజ్ఞ జ్యోతిష్ శాస్త్రం. జ్యోతులు అంటే ఆకాశంలో ఉండేటటువంటి వెలిగేటటువంటి స్టార్స్ అన్నీ కూడా వాటి యొక్క గతి మారుతూ ఉంటుంది, అవి కూడా తిరుగుతూ ఉంటాయి. ఈ స్టార్ లైన్లోకి వచ్చినానికి ఒకసారి ఆ షష్టగ్రహం కూటమి ఏర్పడినప్పుడు ఆ రోజు వినాశనం జరిగింది. ఆ రోజు ఆ క్యాల్కులేషన్ టైం ప్రకారం, రోజుల ప్రకారం అయితే రోజులు మారుతాయి, టైం మారుతుంది, యుగాలు మారుతాయి. కానీ నక్షత్రాలు మాత్రం మారడానికి చాలా టైం పడుతుంది. అవి ఎప్పుడు కూడా స్థిరంగా ఉంటాయి. అందుకు ఆ స్థిరమైనటువంటి నక్షత్రాలను ఆధారంగా చేసుకుని క్యాల్కులేట్ చేసి గణనం చేస్తే ఏర్పడినటువంటి ఫలితాలు ఏవచ్చినాయి ఇప్పుడు కూడా అవే వస్తాయి. ఇప్పుడు షష్టగ్రహ కూటమి జరిగింది, సూర్యుడు యొక్క ఇయర్ నడుస్తుంది, అలాగే శని అధిపతి అయింది అని ఇలా చెప్తుంటారు కదా. దాని ద్వారా అప్పుడు మహాభారత యుద్ధం జరిగింది, కోట్లాది మంది చనిపోయారు. ఇప్పుడు కూడా అదే జరుగుతుంది, సేమ్ సిచ్యువేషన్ ఇప్పుడు వచ్చింది. ఎట్లాగో మీరు కూటమి అన్నారు కాబట్టి, ఇప్పుడు ఈ గడిచిన ఈ ఏడాదిలో 3 సార్లు పంచగ్రహ కూటమి జరిగింది అని చెప్పి ఇప్పుడు వస్తున్న ఈ యుద్ధాలు ఇవన్నీ కూడా ఇప్పుడు కూడా ప్రభావము అంటే దాని అర్థం ఏంటంటే ఆ టైంలో, ఆ కాలంలో ఇలా జరిగినప్పుడు ఇప్పుడు సూర్యుడి యొక్క ప్రభావం మే నెలలో ఎలా ఉంటుంది? వడదెబ్బ ఎప్పుడు తగులుతుంది? చలికాలం తగులుతుంది. సూర్యుడు ఎక్కడ ఉన్నాడు, వాడి ప్రభావం ఏంటంటే ఇది బాబు గోగని అని చెప్పే మాటలు ఎన్నిసార్లు అని చెప్తానమ్మా. సూర్యుడి ప్రభావం ఇప్పుడు పడుతుందా లేదా నీ మీద? చలి ప్రభావం పడుతుందా లేదా? అలాగే గ్రహాల యొక్క, గ్రహం అంటే అర్థం ఏంటి? గ్రాహ్యము తీసుకోవటమా? గ్రాహ్యం అంటే టు అట్రాక్ట్, గ్రావిటేషన్, పుల్లింగ్. అరే గ్రహంలోనే ఉన్నది కదా, పేరులోనే ఉంటుంది. మీరు ఏదైనా చూడండి, అందుకే సంతోషము, సుఖము, ఆనందము. అసలు మన భారతీయత అంటేనే గొప్ప భాష, సంస్కృతి. వీటన్నిటిలోనూ అర్థం, పరమార్థం, పదార్థం. ఒక పదానికి అర్థం ఉంటుంది, పదార్థం ఉంటుంది, పరార్థం ఉంటుంది, పరమార్థం ఉంటుంది. పదార్థం ఉండదా? ఉంటుంది, వ్యంగ్యార్థం కూడా ఉంటుంది. అంచేత ఇవన్నీ కూడా విశ్లేషణ చేసేవాడే జ్ఞాని. అలాంటి విషయాన్ని ఎరుకపరిచేదాన్ని జ్ఞానం అంటారు. దాని పేరు వేదం, దాన్నే విద్య అంటారు. విద్యావంతుడుగా చదువు కొనక అంటున్నాను. విద్యావంతుడు పక్కన పెడదాం. ఇప్పుడు ఈ గ్రహాల మార్పుల వల్ల రాబోయే కాలంలో ఎలా ఉంది? ఆల్రెడీ మనం యుద్ధం చూస్తున్నాం. ధర్మం మీద ఆధారపడి నడుస్తుంది. యతో ధర్మ తతో విజయ అంట. అదేనా? ధర్మం ఎక్కడ ఉంటుందో అక్కడ విజయం ఉంటుంది. ధర్మం అంటే ఏంటి? నువ్వు ధర్మంగా ఉండు అందరూ చెప్తారు. ఎవరినైనా అడగండి ధర్మం అంటే ఏంటో. అభ్యుదయ నిశ్రేయస్సుములు అనే వాటిని ఆచరించడమే ధర్మం. అభ్యుదయం అంటే ఈ లోకంలో, ఈ శరీరంతో ఎక్కడుండి నువ్వు చేసేటువంటి కర్మాచరణ ద్వారా ఈ శరీరం సుఖం అనుభవిస్తూ, నీ చుట్టూ ఉన్న వారు సుఖం అనుభవిస్తూ, అందులో నువ్వు సుఖం అనుభవిస్తే నీ చర్య ద్వారా దాన్ని అభ్యుదయం అంటారు. నిశ్రేయసం అంటే ఈ శరీరంతో ఈ లోకంలో ఎక్కడుండి నీవు చేసే ప్రతి కర్మ ద్వారా ప్రతి ఒక్కరికి సుఖాన్ని అందిస్తూ, నీవు సుఖాన్ని కాంక్షించకుండా, ఐహలౌకిక సుఖాన్ని కాంక్షించకుండా, పరలోకంలో నీవు సుఖాన్ని అనుభవించడానికి చేసే కర్మని నిశ్రేయసము అంటారు.
ఉమ్, ఈ రెండింటిని కలిపి ఈ శరీరంతో ఆచరిస్తే దాని ధర్మం అంటారు. అంటే ఇక్కడుండి సుఖాన్ని అనుభవిస్తూ అందరికీ నీ చర్య ద్వారా సుఖాన్ని అందిస్తూ, అంటే నువ్వేది కోరుకుంటే నువ్వు ఆనందంగా ఉంటావో అది అందరికీ ఇవ్వడం. ఉమ్, నువ్వేది నీకు ఇష్టం ఉండదో అది ఎవరికి నీ వలన కలగకుండా ఉండు. ఉమ్, నీ అయిష్టాన్ని ఎవరికి కలగకుండా ఉండ నీ చర్య ద్వారా. ఓకే. నీ ఇష్టం నీ చర్య వల్ల అందరికీ ఇష్టమయ్యేటట్టుగా నువ్వు వర్తించడం. ఇది ధర్మం. సింపుల్ గా చెప్పాలంటే అంతే. తోటి వారిని ఇబ్బంది పెట్టకుండా ఉంచటమా? అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి. నేను ఉండాలి సింపుల్ గా. ఇది భారతీయత. అందుకే మనం చూడు, ఏ యుద్ధంలోనూ మనం పాల్గొనట్లేదు, ఉమ్, ఎవరు సైడ్ ఉండట్లేదు. ఇద్దరు కొట్టుకునే వాళ్ళు మన ఫ్రెండ్సే. ఉమ్, మనకి ఇజ్రాయెల్, ఉమ్, ఇరాన్ ఇరాను. ఇద్దరు స్నేహితులే. ఉమ్, అమెరికా, రష్యా స్నేహితులే. ఉమ్, అంచేత ఎక్కడున్నా సరే మనం అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి. అదే ధర్మం. ఉమ్, కాబట్టి ఈ ధర్మ ప్రతిపాదికగా నడిచినప్పుడు ఆ, మాత్రమే నువ్వు ఆనందాన్ని అనుభవించగలుగుతావు. అంతవరకు ఆనందం అడ్రస్ ఉండదు. ఉమ్, ఇప్పుడు యుద్ధాలు ఎలా ఉంటాయి అంటున్నావు, గ్రహస్థితిని అనుసరించి. గ్రహస్థితి అనేది ఏంటంటే, ఇప్పుడు చంద్రుడు ఉన్నాడు అనుకో, నీ మానసిక స్థితి మీద పనిచేస్తాడు. ఆ, దానికి ఉదాహరణ అమావాస్యకి పౌర్ణమికి ఉమ్, అలల యొక్క నాకు ఎదురుగానే ఉంటుంది. కాబట్టి విశాఖపట్నంలో నా యొక్క ఆశ్రమం ఎదురుగానే సముద్రం ఇలా ఎదురుగానే ఉంటుంది. ఆహా, అమావాస్యకి పౌర్ణానికి సౌండ్ నాకు ఫోన్ చేసావు అనుకో, పెద్ద సౌండ్ వస్తుంటుంది. ఉమ్, నేను ఇలా కూర్చుంటే ఎదురుగా సముద్రం ఉంటుంది. ఏ కిటికీలో చూసినా నాకు సముద్రం, బీచ్ కనపడుతూ ఉంటుంది. ఉమ్, అమావాస్యకి పౌర్ణానికి బాగా అలలు ఉధృతంగా వస్తాయి. దీన్ని బట్టి నీకేం అర్థం అవుతుంది? చంద్రుడి ప్రభావం ఉందా లేదా? ఆ, ఉంది. ఉంది కదా. అంటే పంచభూతాల పైన కూడా ప్రభావం ఉంటుంది అంటారు. ఉంటుంది. మనుషుల పైనే కాదు, మనుషులు పంచభూతాలతో కదా మనిషి తయారయ్యాడు. పంచభూత తత్వం. పృథ్వీ, జలం లోపల 73%, భూమి మీద 73% ఉంది, శరీరంలో 73%. ఉమ్, జలము అంటే ఆపహ అంటారు, తేజ అంటే ఫైర్. ఆ, నీకు దగ్గర వేడి లేకపోతే ఏముండదని నిన్ను ఐసీయూలో పెడతారు. అవును. అవునా? హీట్ అంటే అది అగ్నితత్వం, తర్వాత వాయుతత్వం, వాయుతత్వం. తర్వాత ఆకాశతత్వం. ఈ 5 కలిస్తే శరీరం. ఈ పంచభూతములు అంటారు, ఉమ్, పంచ జ్ఞానేంద్రియములు, అవును. పంచ కర్మేంద్రియములు, పంచ తన్మాత్రలు, శబ్ద స్పర్శ రూపరస గంధాలు, ఉమ్, మనసు బుద్ధి చిత్తం అహంకారం. 24 నువ్వు కలిస్తే 25. ఇది ఇంతకు ముందు దానికి ఇప్పుడు చెప్తున్నా. ఉమ్, 24 + 1 25 కలిస్తే నువ్వు అనుకునే నువ్వు. నేనెవరు అనే దానికి ఇది ఆ, సమాధానం అది అంటున్నారు. ఈ 25 తత్వాలు ఏవైతే ఉన్నాయో ఓంకారం నుంచి చూడబడుతుంది. ప్రణవం. అందుకే ఏది మనకి చెవులో గుయ్యి అంటుంటుంది, ఓంకారం చెప్తుంటుంది ఎప్పుడు. ఉమ్, అలాగే ఏ గ్రహం తిరుగుతున్న గుయ్యి అంటుంటుంది, ఉమ్, శంఖం ఊదితే ఓంకారం వస్తుంది. అంటే నేచర్ యొక్క పుట్టుక ఎక్కడ పుట్టింది? శబ్దం నుంచి. శబ్దం ద్వారా. అందుకే బిగ్ బ్యాంగ్ అన్నారు. జరుగుతాయా, ఆగిపోతాయా? 3వ ప్రపంచ యుద్ధం అన్నారు, మరి ఏంటి, ఎలా ఉంటుంది? 3వ ప్రపంచ యుద్ధం జరుగుతుందా లేదా అనేది కాదు, వినాశనం మాత్రం జరుగుతుంది. దగ్గరలో ఉందంటారా? అంటే యుద్ధం వల్ల మాత్రమే కాదు, ఆ, పాండమిక్స్ అంటే ఆర్థిక మాంద్యం వస్తుంది. ఆర్థిక మాంద్యం కూడా పాండమిక్కే, ఉమ్, అర్థమైందా? ఉమ్, అలాగే నిత్యావసర వస్తువుల ద్వారా రావచ్చు. ఉమ్, అలాగే ప్రకృతి వైపరీత్యాల ద్వారా, అంటే ఆకాశతత్వం నుంచి ఉమ్, భూతత్వం వరకు భూమి కంపించవచ్చు, భూమి ప్రవాహమై నీరులా ప్రవహించవచ్చు. భూమి నీరు కాదు, భూమికి సహజ గుణం గడ్డ కట్టడం, మ్యాటర్. ఉమ్, అలాంటి భూమి నీళ్ళలా ప్రవహిస్తుంది. ఉమ్, హిమాలయాల్లో గత సంవత్సరం చూసారా? హిమాలయాల్లో మేము ఉంటాం, మొత్తం నీళ్ళలా వెళ్ళిపోతుంది పర్వతాలన్నీ. ఉమ్, ఓకే. భూచాలన్ అంటారు. ఉమ్, భూమి చెలిస్తుంది. ఆహా, ఈ సంవత్సరం కూడా ఉంది. హిమాలయాలన్నీ ఫస్ట్ హిమాలయాలు అటాక్ అవుతాయి. అవునా? అలాగే ఫ్లైట్ క్రాషెస్ అవుతాయి. చాలా చూసాం ఇప్పటికే. అదే మీరు గత సంవత్సరం ఇంటర్వ్యూ చూడండి. నాది
నీది కాకుండా ఇంకా డీటెయిల్గా ఇచ్చాను, నువ్వు ఇలాగ అడుగుతావు కొంచెం కొంచెం. ఇప్పుడు భూమి అంటే భూమి ద్వారా వచ్చేవేంటి? భూచాలన్, భూకంపాలు, భూకంపన్, అవి కూడా మామూలుగా రెక్టార్ స్కేల్లో 8 దాటేసింది. ఆ తర్వాత జలం, సునామీలు, వర్షం, వరదలు. అతి సమీపంలో మీకు కేరళ, తమిళనాడు అన్నీ మళ్ళా మునిగిపోతాయి. దగ్గరలోనే ఉంది. మనకు కూడా వైరస్ వచ్చే అన్నీ అవకాశం ఉందంటారా? వైరస్ తప్పకుండా వస్తుంది. ఎప్పట్లో? మొన్న వచ్చింది శాంపిల్ మాత్రమే, ట్రైలర్ మాత్రం. ఏది కరోనానా? అది ట్రయలర్ మాత్రమే. కరోనా కరుణ చూపించవమ్మా అని కరుణ వేడుకోవాలంటారా? చూపించింది చూపించిందా కదా. మీరంతా ఆధ్యాత్మికంగా ప్రశ్నలు వేయడానికి, ఛానల్స్ అన్నిటిలో ఆధ్యాత్మికంగా రావడానికి కారణం అదే. అంతమందిని తీసుకుపోయింది, ఎక్కడ కరుణ అంతమంది చూపించింది? తక్కువ మందిని తీసుకెళ్ళింది, ఇప్పుడు కోట్ల మందిని తీసుకెళ్తుంది. ఎప్పట్లో వచ్చే అవకాశం ఉందంటారు? ఈ 3 సంవత్సరాలు, 25, 26, 27, 3 సంవత్సరాల్లో అన్నీ మీకు జరుగుతూనే ఉన్నాయి, మీరు చూడడం లేదు అంతే. ఆ, ప్రపంచవ్యాప్తంగా భూమండలం మీద మొత్తం అన్నీ జరుగుతున్నాయి, ఆకాశంలో మార్పులు వస్తున్నాయి. అందుకు పృథ్వీతత్వం అయింది, జలతత్వం అయింది, జలతత్వం తర్వాత అగ్నితత్వం, ఫైర్ యాక్సిడెంట్లు, ట్రైన్ యాక్సిడెంట్లు, ఫైర్, అన్ని చోట్ల ఫైర్, యుద్ధాలు చూసావు కదా, అన్నీ ఫైరే. తర్వాత ఫైర్ అయిపోయింది, వాయువు, ప్రచండ గాలులు. అయ్యో అమెరికాలో వస్తాయి కదా స్టోన్స్, అంటే సుడిగుండాలు, ఏంటవి ఏంటంటారు బట్టి, అవి చూడు అనకాపల్లిలో వస్తుంది, ఇప్పుడు లేదు మన భారతదేశానికి. కాకినాడలో వస్తుంది, చూసారా మీరు? అన్నీ ఎత్తుకుపోతుంది మొత్తం అంతా చుట్టేసుకొని. అయినా యుగాంతం ఇప్పుడు లేనే లేదంటారు, నేనే చెప్పాను మీ అంటారు. అవును, మీ ఛానల్లో నేనే చెప్పాను. మరి ఇంత జరిగి అందరూ వెళ్ళిపోతే యుగాంతమేగా. 4,32,000 సంవత్సరాల కలియుగం. అవును, ఈ 4,32,000 సంవత్సరాలు అయితేనే కలియుగానంతం అన్నారు. అంతం. కలియుగాంతం అంటే దాని అర్థం ఏంటంటే, కలియుగం అనేది లాంగ్ స్పాన్ ఉన్నటువంటి ఆయుర్దాయం ఇది. దాంట్లో చూడు, ఒక గ్లాసులోను నీళ్లు ఒక చుక్క పోస్తే దాని ఎన్ని గంటలు పడుతుంది? చాలా సమయం పడుతుంది. ఒక 5 గంటలు పడుతుంది అనుకో. నువ్వు ఇలా పోసావు అనుకో, 5 నిమిషాలు అయిపోతుంది. అలాగే కాలం అనేది, మానం అనేది ధర్మం మీద ఆధారపడి ఉంటుంది. నువ్వు ఎక్కువ అధర్మం చేసేస్తున్నావు అనుకో, కాలచక్రం గిర్రం తిరుగుతుంది. అందుకు నేను చెప్పింది ఏంటంటే, ఒక ఆవృతం పూర్తవుతుందని. అంటే ఒక ఆవృతం అంటే పెద్ద చక్రంలో చిన్న సైకిల్ ఒకసారి పూర్తి చేసామనుకో, ఒక కరెక్షన్ చేస్తుంది అనమాట. ఒక కరెక్షన్లే ఇవి. ఒక కరెక్షన్ చేసినప్పుడు ఏమవుతుంది? ఇప్పుడు చూడు, ఒక చిన్న కరోనా వచ్చేసరికి ఏమైపోయారు? జీవితం అంటే ఇంతేనా అని అర్థం చేసుకుని ఆ ఖాళీ సమయాల్లో ఇంకా దేవుడా 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 అంటూ దేవుడి ఛానల్ చూశారు. ఇప్పుడు ఆధ్యాత్మికంగా ఇప్పుడు అందరూ పెరిగారు. అంటే ఒక చిన్న తల్లి ఒక దెబ్బ వేస్తే బిడ్డ 4 రోజులు జాగ్రత్తగా ఉండి తర్వాత మామూలు అవ్వచ్చు. కానీ ఆ 4 రోజులు శాంతిగా ఉండడానికి ఒక దెబ్బ వేసిన కానీ ప్రేమ లేక కాదు. అలాగే ప్రకృతిలో కూడా వచ్చే వైపరీత్యాలు కూడా ప్రేమతోటే వస్తున్నాయి, ద్వేషంతో కాదు. హెచ్చరించటానిక, నీ ధర్మాన్ని సరిచేయడానికి, ధార్మిక జీవనాన్ని కోసం వస్తున్నవి. అందుకే మీరు అందరూ ఆపేయండి గురుగారు అంటుంటారు. హిమాలయాల్లో ఉన్న వాళ్ళని అందరూ ఆపము, ఎందుకంటే ఇది కరెక్షన్ ఓన్లీ. అంటే తల్లి ఏ విధంగా బిడ్డని సరైన మార్గంలో పెట్టడానికి, ధార్మిక మార్గంలోకి తీసుకురావడానికి ఏ విధంగా చూస్తుందో, అలాగే ప్రకృతి మాత మనల్ని కూడా ఒకసారి పంచభూతాలతో సరి చేస్తుంది. నిజంగా ఆపగలరా? ఒకవేళ ఆపాల్సిన ఆపితే నేను ఇందాకే చెప్పాను, నువ్వు వెళ్ళి ప్రవాహాన్ని ఆపావనుకో, అర్థమైందా? తాత్కాలికమైన ప్రయోజనం రావచ్చు, కానీ శాశ్వతమైనటువంటి దుఃఖాన్ని అనుభవించాల్సి వస్తుంది. అంచేత ఎదిగే పిల్లని, ఇప్పుడు మీ అమ్మాయి పెద్దది అయిందనుకో, ఏం చేస్తావు నువ్వు? పండగ చేస్తావా? ఆ పిల్లకి ఏమనిపిస్తుంటుంది? దానికి కొత్త అనుభవం, ఏంటి ఇదంతా, నాకు అంత ఈ బ్లడ్ ఇవన్నీ వచ్చేస్తుంటే ఏంటిది, పండగ చేస్తావా అమ్మ అని అనుకుంటుంది. దానికేమో బాధ, నీకేమో బోధ. ఎందుకో తెలుసా? నా బిడ్డ పెద్దదైంది, తల్లి కావడానికి తాను సమాయత్తం అవుతుందని ఒక ఆనందం. అలాగే ప్రకృతి మాత కూడా ఏం చేస్తుందంటే, ఇదంతా విక్షేపంగా చూడదు, అదంతా వినాశనంగా చూడదు. బ్లడ్ వినాశనం,
తనలో జరిగే చర్య బిడ్డకి వినాశనం, కానీ తల్లికి అది ఒక శాసనం. జరగాలి, అది జరగకపోతే డాక్టర్ చూపిస్తావు. ఇప్పుడు చెప్పు, ఆపాలా వద్దా? బిడ్డ పెద్ద మనిషి అవుతే ఆపాలా వద్దా? ఆపుతావా? ఆపొద్దు. డాక్టర్కి చూపించి వద్దండి ఇలా రాకూడదండి ప్రతి నెల అంటావా? రావాలి. రాకపోతే చూపిస్తావు డాక్టర్కి, చూసుకో మరలా అక్కడ. అందుకే వైపరీత్యాలు అనేవి నీ దృష్టిలో, బిడ్డ దృష్టిలో, కానీ తల్లి దృష్టిలో, ఈ ప్రకృతి మాత దృష్టిలో అంటే చాలా జాగ్రత్తగా ఆలోచించండి. ఇది విజ్ఞానం, ఇది జ్ఞానం, ఇది యోగి యొక్క చింతన. అందుకే యోగి భవ అర్జున. అర్జున అంటే అర్జునుడికి చెప్పాడు, మాకు చెప్పలేదు అనుకోకండి. ఆర్యజనులకు. అర్జున అంటే ఏంటి? ఆర్యజనులకు అంటే అందరికీ అనా? ఆలోచించే ప్రతి ఒక్కరికి. మేము ఆలోచించమన్నాం అనుకోండి, ఇష్టం, వాళ్ళకి చెప్పట్లేదు నేను. కాబట్టి యోగి భవ అర్జున, యోగివిక ప్రభాకర, యోగివిక. కాబట్టి యోగివైతే అంత అర్థమవుతుంది, లేకపోతే అంత అనర్థం అవుతుంది. అర్థం కావాలా, అనర్థం కావాలి. అర్థం అంటే డబ్బు, అర్థం అనర్థం కాకుండా చూసుకో. అర్థంగా ఉండాలంటే, అర్థవంతమైన జీవితం గడపాలంటే యోగివిక. తస్మాత్ యోగి భవ అర్జున. సర్వం శ్రీ సూర్యనారాయణ పరబ్రహ్మార్పణమస్తు. శుభం. ధన్యవాదాలండి. తవ్వండి, తవ్వుతూనే శివలింగం. పరమాత్మకు జీవా సరే, దాన్ని అట్లా కప్పేసేయండి, చూపించద్దండి. కృష్ణ ఇస్ దేర్. మూర్తి పూజ కాదు, సాక్షాత్ బ్రజేంద్ర నందన భగవాన్ ఉన్నారు మూర్తిలో. ఏమీ ఆశించకుండా ఆరాధించే వాళ్ళు కూడా ఉన్నారా ప్రభుజీ? నిజమైన భక్తి అంటే మనకు తెలియదు కాబట్టి